మేషరాశి, రాశాధిపతి కుజభగవానుడు. అలాగా విశేషంగా అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు నిప్పుకు, నీటికి, విద్య, ఉద్యోగ, విదేశీయాన, ప్రయాణ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. నోరు ఉంది కదా అని చెప్పి దయచేసి వాగొద్దు. అలాగా ధనం ఉంది కదా అని చెప్పి మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టవద్దు. అలాగనే తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో ఆప్యాయంగా మీరు ఉండే ప్రయత్నం చేయండి. సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి, సప్తమ స్థానంలో శుక్రుడు నక్షత్రకారకుడు అవ్వడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే మానవ ప్రయత్నం చేయగలగాలి. అష్టమంలో ఆరోగ్యకారకుడు, అష్టమంలో రుణ రోగ శత్రుకారకుడు, అష్టమంలో బుద్ధికారకుడు త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దూరావాయు జల ప్రయాణాలలో ఇబ్బందులు, యంత్రాలతో, ఆయుధాలతో, అలాగనే ఫోన్, వాట్సాప్ స్టేటస్లలో అనవసరమైన సమాచారాన్ని చేరవేసి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులకు గురి కావద్దు. దీనివలన భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతూ అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వ్యయంలో శని భగవానుడు ఉండగా, అంటే అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్న కాల సమయంలో ఇలాగా మాస శివరాత్రి రోజున, పోలి అమావాస్య సందర్భంగా మహాదేవుడికి కూష్మాండ దీపము అనగా ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి పైనంతా కుంకుమను ఏర్పాటు చేసి 12 ఒత్తులు వేసి అందులో నూనెను పోసి వెలిగించి మహాదేవుడి దగ్గర భక్తి శ్రద్ధల చేత స్మరణ చేయడము, ఈ కూష్మాండ దీపాన్ని బ్రాహ్మణోత్తములకు దానము చేయడం వలన దోషము తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందము చేత భవిష్యత్తంతో కూడా సువర్ణమయం అవుతుందని చెప్పి గమనించాలి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, రాజకీయ రంగ క్షేత్రాల్లో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్తగా అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.